సో హలో గాయస్, వెల్కమ్ టు మై విహార్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి డే 2 ఇన్ గోవా. సో నేను మా బొమ్మడి ఇద్దరం కలిసి ఫోర్ట్ అగోడాకి వెళ్ళాము. సో అక్కడ ఉన్న ఎండ టైంలో వెళ్ళాము, ఫుల్ వేడి. అండ్ ఇది వచ్చేసి లోపల ఆ ఫోర్ట్ అక్కడ లోపల రాగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే అన్ని రెడ్ రెడ్ బాక్సెస్ ఉన్నాయి కదా, దాని లోపల బందీలని బంధిస్తుండే అప్పట్లో. సో మీకు చూపిస్తాను ఆగండి, నేను దగ్గరికి వెళ్ళి. సో ఇదన్నమాట, చూడండి ఎలా ఉందో. సో దీని లోపల ఉంటుండే బందీలు. అండ్ ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ది అగోడా మధ్యలో ఉంటుంది. అండ్ మనకు కనిపిస్తుంది కదా, ఇదే లైట్ హౌస్. మన బ్రదర్ జైల్లో ఉన్నాడు. అండ్ మనకు అక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇదే సింక్వేరియం బీచ్ అనమాట. ఐ మీన్ బీచ్ నుంచి ఉండే ఇదంతా అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అవన్నీ బోట్స్. సో పర్ హార్ 500 అలా ఛార్జ్ చేస్తారు వాళ్ళు అలా తీసుకెళ్ళడానికి. సో మీ ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, లేకుంటే లేదు. మేమైతే వెళ్ళలేము, మేము బీచ్కి వెళ్ళాం. సో బీచ్ కాడ ఇలా బాయ్స్ అన్న వాళ్ళందరూ ఇలా బోట్ని అందరూ జరిపేస్తున్నారు, సీ లోపలికి తీసుకెళ్తున్నారు ఇలా. అండ్ కమింగ్ టు మై రూమ్, ఇది మా రూమ్ వ్యూ అనమాట. మా పాప ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు తీసుకెళ్తావు నాన్న బయటికి అని చెప్పేసి. సో ఫైనల్లీ మేమంతా రెడీ అయిపోయాం. సో మా విహా వెళ్తుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్కి, ఫుల్ రెడీ అయింది. అండ్ ఇది వచ్చేసి 31st నైట్ ఇన్ బాగా సైడ్ టిటోస్ అనేది చాలా ఫేమస్. అక్కడ మేము వెళ్ళామండి, అమ్మ దేవుడా ఫుల్ ట్రాఫిక్. ఆల్మోస్ట్ మన హైదరాబాద్ బండ్లే కనబడ్డాయి అన్నీ. ఎంత ట్రాఫిక్ అంటే దేవుడా మామూలుగా లేదు ఆడ అస్సలు. సో ఆడ వెళ్ళాము, ఎలా ఉంది చూద్దాం వెళ్ళి పొజిషన్ అని చెప్పేసి వెళ్ళాము. ఫుల్ ఫేమస్ అనమాట, ఇదే టిటో స్ట్రీట్, బాగాలో ఫేమస్, ఐ మీన్ గోవాలో. సో ఇదంతా వాకింగ్ స్ట్రీట్. అక్కడ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రెస్టారెంట్స్, బార్స్, పబ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మేము సుమారుగా 8 o'clock 8:30కి వెళ్ళాము ఆడికి. బట్ మా వల్ల కాలేదండి లోపలికి. బట్ మీ కంటెంట్ కోసం నేను వెళ్ళి ఈ వీడియో తీయాల్సి వచ్చింది. మ్యాంబో అని ఇది కూడా ఫేమస్ పబ్. ఈ అన్న వాళ్ళు అంకుల్స్ కూడా ఫుల్ రెడీ వైట్ అండ్ వైట్ వేసి వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్, వాము ఫుల్ నిండిపోయారండి జనాలు బాగా బీచ్లో. అస్సలు సౌండ్ మాత్రం ఒక్కొక్కరు కాంపిటీషన్స్ అనమాట. నువ్వు పెడతా అంటే నేను పెడతా అన్నట్టు పెట్టారు. మా వల్ల కాలేదు ఇక్కడ. సో మేము ఆ నుంచి వచ్చేసాం. మాకు ఆ సెట్టింగ్ సెట్ కాదు, ఆ సౌండ్ సెట్ కాదు. మా దగ్గర చిన్న పాప ఉంది, సో మా వల్ల కాదని చెప్పేసి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఈ బాగా మాకు సెట్ కాదని చెప్పి. ఇక్కడ చూడండి ఎంత కష్టపడుతున్నారు ఈ అన్న వాళ్ళు, బ్యాండ్ కొట్టుకుంటా. అది అట్రాక్షన్ చేస్తున్నారు అదంతా, వెల్కమింగ్. అండ్ ఇది వచ్చేసి ఓ అక్క, ఆమె ఈ విధంగా వెల్కమ్ చేస్తుంది అందరిని. చూడండి ఈయన కలర్ వేసుకున్నాడు మొత్తం, జాకీ చాన్. సో నేను చెప్పాను కానీ ఫుల్ క్రౌడెడ్ ఉందని చెప్పి బాగా సైడ్. అక్కడ క్రౌడెడ్ వల్ల పార్కింగ్ లేదు. సో ఈ అన్న వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పని వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు ఒక బోర్డు పెట్టేసి బైక్ పార్కింగ్ అని చెప్పేసి 300 రూపీస్ బైక్ ఛార్జ్ చేశారనమాట, వాళ్ళ ఓనర్ తెలియకుండానే. సో మా పాప ఫుల్ వైబ్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ గోవా క్యాండోలం బీచ్ కాడ. సో మీ పిల్లలు ఎవరైనా ఉంటే కంపల్సరీ మీరు క్యాండోలంకి రండి. సో నా సజెషన్ ఏంటంటే యూ కెన్ ఎంజాయ్. మీ పాపతో వచ్చినప్పుడు మీరంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే లెస్ క్రౌడెడ్ ఉంటుంది, నో డిస్టర్బెన్స్, నో హెవీ సౌండ్స్ అలా అనమాట. ఈ బామ్మ చూడండి, ఈ వయసులో కూడా మేము బీచ్కి వచ్చింది, అదే ఎంజాయ్మెంట్ అంటే. ఇక్కడ బ్రోస్ చూడండి ఫుల్ వైబ్. ఇది వచ్చేసి బాబీ షాక్.
మా పాప ఎంజాయ్ చేస్తూ ఉంది. సో హౌఎవర్ తన సంతోషమే నాకు ఇంపార్టెంట్. అది మా బొమ్మడిది మా పాపని ఎత్తుకొని మరీ ఆడిస్తున్నాడు. ఏదో ఒక విధంగా మా పాపతోనే డ్యాన్స్ అయిపోయాలని మా అందరి కష్టం. బట్ ఈవెన్ దో షీ ప్లేడ్ వెరీ వెల్, షీ డ్యాన్స్డ్ వెరీ వెల్. అందరి పిల్లలు అందరండి ఈ బీచ్లో, ఈ షాక్స్లో అందరి పిల్లలు ఉన్న వాళ్ళే వచ్చారండి. సో ఇది వచ్చేసి బాబీ షాక్. మీకు కూడా కావాలంటే వెళ్ళండి, క్యాండోలం బీచ్ కూడా బాబీ షాక్ విజిట్ కావండి. నైస్. రేట్స్ కూడా రీజనబుల్ ఉంటాయి, నాట్ సో హై. 31st నైట్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు అందరు ఫ్యామిలీస్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. సో అది ఈ షాక్స్కున్న ప్రత్యేకత. సో హియర్ కమ్స్ 31st నైట్ కౌంట్ డౌన్ స్టార్ట్. సో ఫైనలీ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. 2025లో అడుగు పెట్టేసాం. నేను వచ్చేసి బీచ్లో ఉన్నాం. ఇక్కడ ఫుల్ ఫైర్ వర్క్స్ కంటిన్యూగా 1/2 hour నుంచి. అండ్ దెన్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మేము వచ్చేసి ఒక చర్చ్కి వెళ్ళామండి. అదేంటంటే ఫేమస్ చర్చ్, బాంబ్ ఆఫ్ బసిలికా అని చెప్పేసి, సెయింట్ జావియర్ చర్చ్. సో ఆ చర్చ్కి మేము ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ చర్చ్లో స్టార్టింగే మాకు ఫుల్ షాపింగ్ తగిలింది. సో అన్నీ లైక్ చైనా బజార్ మాల్, మీ ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే కొనుక్కోద్దు. సో మా బొమ్మడు అయితే మా పాపకు వాచ్ ఇప్పించాడు. మా పాపకు వాచెస్ అంటే తెగ ఇష్టం, ఫుల్ ఇష్టం. సో ఆ చర్చ్ నేను చెప్పాను కదండి, ఈ చర్చ్కి ఒక ప్రత్యేకత ఉంది. అందులో సెయింట్ జావియర్ అని ఒక మిషనరీ పాస్టర్ ఉంటాడనమాట. సో అతను చనిపోయి 145 years ఏమో అవుతుంది. స్టిల్ అతని బాడీ అందులోనే చర్చ్లోనే బాక్స్లో ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ గూగుల్లో, వికీలో అని సెర్చ్ చేయండి సెయింట్ జావియర్ అని చెప్పేసి. ఈ చర్చ్కున్న ప్రత్యేకత అది. సో స్టిల్ ఇప్పటికీ ఆ చర్చ్లోనే అలానే ఉంటుంది ఆ బాడీ. ఇయర్లీ వన్స్ ఆ బాడీని కిందికి దింపేసి వాళ్ళు చేయాల్సిన రిచువల్ చేసి మళ్ళీ బాక్స్లో పెట్టేసి ఆ చర్చ్ లోపల పెట్టేస్తారు. ఫుల్ రెడ్ గ్రానైట్ స్టోన్స్తో ఈ చర్చ్ కట్టారు. సో ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్. మన హైదరాబాద్లో దీని తర్వాతనే కట్టారు అనుకుంటా. సో గోవాలో ఇది కూడా వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్ అప్పట్లో, ఇప్పుడు కాదు. సో ఈ నుంచి మనకి బిగ్ డాడీ కనిపిస్తాడు, ఐ మీన్ పెద్ద డాడీ, పెద్ద నాన్న. ఆడ మధ్యలో కనిపిస్తుంది కదా, అదే హీ ఈజ్ ద వన్, పెద్ద నాన్న. కషినో అండి అది. సో గాయ్స్ ఇప్పుడు మేము వెళ్తున్నాం క్యాండోలం బీచ్కి. ఫ్రెష్ అప్ అయిపోయినాం, అందరము స్విమ్ వేర్ వేసుకున్నాము. సో లెట్స్ గో టు క్యాండోలం బీచ్. క్యాండోలం బీచ్ ఎంట్రన్స్, సీ హౌ నైస్ ఇట్ ఈస్. సో ఇది అన్ని బీచ్లా ఉండదు, నీట్గా ఉంటుంది. కలంగట్లాగా హెవీ క్రౌడెడ్ ఉండదండి ఎనీ టైం అయినా సరే. ఇక్కడ కొంచెం లెస్ క్రౌడెడ్ ఉంటుంది కంపేర్ టు దోస్ బోత్ ఆఫ్ ది బీచెస్. సో మనం ఇలా ఎంట్రన్స్ కాగానే మనకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. సో మీ ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో మోస్ట్లీ మేమైతే చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ చేసేసి ఉన్నాము. సో మా పాపని బీచ్ కాడ అలా ఎంజాయ్ చేపిస్తున్నాము. I mean, she's having fun in the beach. సో అది సన్సెట్ టైంకి వెళ్ళాం మేము. ఆడ దారిలో మేము ఒక బకెట్ కొనుక్కున్నాం మీద, బకెట్ సెట్. సో బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి బయట షాపింగ్ ఏరియా. అక్కడ నియర్ బై షాప్స్లో ఇవన్నీ ఉంటాయి, మీ ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. బట్ ఓకే, రీజనబుల్ ప్రైజెస్ ఇవన్నీ. సో కెన్ బై. మేమైతే ఏం కొనలేదు అనుకోండి, మీకోసం చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మా బొమ్మడిది, వాళ్ళ ఇంటికి ఒక నేమ్ బోర్డు కొనుక్కున్నాడు చిన్నది. ఇది వచ్చేసి అతనికి లైక్ 300 ఏమో కాస్ట్ పడింది.
వాళ్ళ ఇంటి నేమ్ పెట్టేసి వాళ్ళ ఇంటి నంబర్ పెట్టాడనమాట. సో చూడండి, అంటే ఇతను లైక్ 5 minutesలో ఇచ్చేసాడండి. సో ఫైనల్గా వర్క్ వచ్చేసి ఇలా జరిగింది. అది గొడుగూస్. ఇంకా అతను ఫుల్ నేమ్ రాపిస్తున్నాడు, ఇక నేనే వద్దని చెప్పాను, చిన్నగా బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి వైన్ షాప్. ఈ వైన్ షాప్ అనేది గోవాలో బీర్స్ అంటే చాలా ఫేమస్. చాలు చాలు తుమ్మింది చాలు గారే. సో ఈ బీర్స్, వైన్స్, లిక్కర్ ఇక్కడ అంతా ఫేమస్. సో మా బొమ్మడి షాపింగ్ చేస్తున్నాడు ఏం కొనాలా అని చెప్పేసి. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జిన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. మా బొమ్మడిది బాహుబలిలాగా ఫోజిస్తున్నాడు ఫుల్ బీర్స్ పెట్టుకొని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా రిసార్ట్లో అనమాట. మా పాపకి వాటర్ అన్న పూలన్న భలే సరదా, ఫుల్ ఇష్టం అనమాట. ఈ బీచ్ కాడ ఏంటంటే ఓవర్ యాక్షన్, ఒక పర్సన్ ఉంటాడండి చెక్కింగ్ చేసేటట్టు, ఓన్లీ నైలాన్ క్లోత్స్ అలౌడ్ అంటాడు. సో మా పాపకి మళ్ళీ బీచ్ వేర్ వేసి మేము కూడా బీచ్ వేర్ వేసుకొని దిగాము ఈ పూల్లో. Thank you. Thank you, Chapu. Happy birthday. Thank you. This song? Oh, 2 years. 3. 2 2 years. It's 2 years. What's the name? Viha. సో అదన్నమాట. Biha. ఇది 3 lakhs ఆఫ్ వర్త్ వైన్ అంట. వామ్మో అంత రేటా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఏంటంటే వైన్స్ అనమాట, వైన్ బాటిల్ ప్యాకింగ్ చేస్తారనమాట. సో మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అలా. సో ఇది గాయస్ వ్లాగ్. సో ఇదండి గోవా వ్లాగ్స్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.